Watch full episodes on Jio Hotstar. చివరికి వచ్చేసాను. అడ్వాన్స్ మ్యాజికల్ స్కూల్ అంటే చాలా మంది పిల్లలంటే చాలా ఎక్కువ భయంకరమైన కలలు అంటే చాలా ఏడుపులు పెడబొబ్బలు. మంతర్ కాలి కలంతర్ లగలగలగలగలగలగ. వెళ్ళు నా కలలారా వెళ్ళండి. ఇక్కడున్న పిల్లలందరినీ భయపెట్టండి. వాళ్ళ ఏడుపుల శబ్దాన్ని ఇక్కడికి తీసుకురండి. ఆ అరుపులతో నా ఆకలి నేను తీర్చుకుంటాను. అరే మనం ఎక్కడికి వస్తున్నాం? ఏంటిది? మనం గాలిలో ఎలా ఎగురుతున్నాం? కాపాడండి మమ్మీ. ఏమైంది? చాలా భయంకరమైన కలను చూశాను. అది ఎలా ఉందంటే మా బెడ్ గాలిలో ఎగురుతున్నట్టు. నేను కూడా అదే కణాల్ని చూసాం. రుద్రా! రుద్రా! అరే ఏమైంది? అరే మేము భయంకరమైన కల కన్నాము. మేమిద్దరం ఒకేలాంటి కల కన్నాము. డ్రాగన్ మమ్మల్ని చేస్ చేసింది. అలాగా? భయంకరమైన కళ? ఒక నిమిషం, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది? కాపాడండి, కాపాడండి. రండి రండి రండి, త్వరగా రండి. త్వరగా నా వద్దకు వచ్చి నా ఆకలి తీర్చండి. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? అందరూ ఎందుకని అలా అరుస్తున్నారు? అందరూ మౌనంగా ఉండండి. అరే ఈ ఏడుపులు పెడబొబ్బులన్నీ ఎందుకు వినపడడం లేదు? ఏమైంది? ఎందుకని మీరు అరుస్తున్నారు? నేను చాలా భయంకరంగా కనువు చూస్తున్నాను. ఒక పెద్ద స్పైడర్ మాన్స్టర్ మనల్ని వేడుతూ ఉన్నాడు. నా కలలో బల్లి నన్ను చేసినట్టుగా చూశాను. నేను డైనోసార్ని చూశానా? భయంకరమైన స్కారీ గోస్ట్ని చూశానా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మేడం కానన్గో, ఇదంతా ఎవరో చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలా చూడండి, అందరూ ఒకే సమయంలో భయంకరమైన కళల్ని చూశారు. ఇలాంటి కోఇన్సిడెన్స్ జరగడానికి అవకాశం లేదు. అందరూ భయంకరమైన కళలు చూడడానికి అవకాశం లేదు. మనం అందరం ఒకటిగా ఉండాలి. అది ఎవరైనా సరే మళ్ళీ ఖచ్చితంగా దాడి చేస్తారు. నువ్వు చెప్పింది కరెక్టే రుద్రా. అందరి సేఫ్టీ కోసమే ఈ రోజు అందరం కలిసి మన హాల్లో పడుకుందాం.
అలాగా, అంటే వీళ్ళు ఇక్కడ పడుకున్నారన్నమాట. వెళ్ళండి వెళ్ళండి నా కలలారా, వెళ్ళండి. వెళ్ళి వాళ్ళని అతి భయంకరంగా భయపెట్టండి. వాళ్ళ ఏడుపులు పెడబొబ్బులు నా వద్దకు తీసుకురండి. తీసుకువచ్చి నా పవర్ ని ఇంక్రీజ్ చేయండి. కాపాడండి, కాపాడండి. కాపాడండి. కాపాడండి, కాపాడండి. హలో సార్, మీరు ఎవరు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? I am magician of bad dreams and fear. రాత్రుల్లో నేను నిద్ర చెడగొడతాను, తరువాత చాలా భయపెడతాను. I am the magician of nightmare. ఓ, అయితే అది మీరేనా అందరినిద్దరిని దూరం చేస్తుంది? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేదంటే బాగోదు. ఓ, ఎవరు నన్ను ఆపేది? నువ్వా? నువ్విప్పుడు మేల్కొని ఉన్నావు, కానీ ఏదో ఒక రోజు నువ్వు నిద్రపోతావు కదా. నువ్వు నిద్రపోయే సమయంలో నేను అక్కడే ఉంటాను, మిమ్మల్ని వేటాడుతూ. అప్పుడేం చేస్తావు నాన్నా? మీకు నా గురించి తెలియదనుకుంటున్నాను. తెలుసుంటే ఇలా మాట్లాడుండరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. నా యుద్ధం ఇలా ఉండదు. నా యుద్ధం మీ కలలలో ఉంటుంది. నేను నువ్వు నిద్రపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. పిల్లలు నిద్రపోయినట్టు చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా బాగుండబోతోంది. వెళ్ళండి వెళ్ళండి నా కలలారా, వెళ్ళండి. వెళ్ళి వాళ్ళని భయపెట్టండి. వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు ఇక్కడికి తీసుకురండి. వచ్చి నా ఆకలి తీర్చండి. వెళ్ళండి. పిల్లలు అరిచేది నాకు వినిపిస్తోంది. అంటే అతను అడవి నుంచి నైట్ మేర్స్ పంపిస్తున్నారు. కాపాడండి.
రండి రండి రండి, వచ్చి నా పవర్ ఇంక్రీజ్ చెయ్యండి. రండి 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 రా. వద్దు, వెలుతురు వెలుతురు వద్దు, వెలుతురు వద్దు, వద్దంటున్నా కదా. స్కూల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, అదే మీకు మంచిది. నాకు భయపడని పిల్లల్లో నువ్వే మొదటివాడివి. నేను నీకు స్పెషల్ నైట్ మ్యార్ ఇస్తాను. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే నువ్వు అరిచి అరిచి భయపడతావు. చాలా భయంకరంగానే కళ చూస్తాం. అది ఎలా ఉందంటే మన బెడ్ ఆగాయంతో ఎగురుతున్నది చూస్తాం. తర్వాత ఏం చూడాలంటే ఒక మమ్మీ సచివంట పైకి రండి, నన్నల్ని కిందికి విధంగా. రుద్ర, నువ్వేదా కళ చూస్తావా? లేదు, నేను రాత్రంతా మేల్కొనే ఉన్నాను. ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచించాను. జాడీ, ఆ సాస్ ని పాస్ చేయి. అరే, నా మ్యాజిక్ సరిగ్గా పనిచేయడం లేదు. ఏమైంది జెనీ? నిద్రలో మ్యాజిక్ చేయలేకపోయావా? నువ్వు నీ పవర్స్ ని చూపించచ్చుగా. రాత్రంతా నిద్రపోకుండా ఉండడం వల్ల నాకు పొద్దునే వీక్నెస్ స్టార్ట్ అయింది. అవును, నాకు మైకం వచ్చింది. తర్వాత తెల్లవారు నాకు మ్యాజిక్ చేయందు. నాకు తెలిసి ఇదంతా నైట్ మేర్స్ వల్లే. మీరు అరిచేటప్పుడు వాళ్ళ పవర్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా మీకు తగ్గుతుంది. కానీ నా పవర్స్ కరెక్ట్ గానే పనిచేస్తున్నాయి. నీకు పవర్స్ ఉంటేనే కదా ప్రాబ్లమ్స్ రావడానికి. ఇప్పుడు చూపిస్తాను. అంతర్ మంతర్ కాలే కలంతర్. వెళ్ళు, ఎగిరి వెళ్ళి ఎవరు నా పవర్స్ ని సందేహిస్తున్నారో వాళ్ళ పని పట్టు. వెళ్ళు. మైరా, నువ్వేం చేస్తున్నావు? ఇదంతా ఆపు. మైరా ఆపు. మైరా ప్లీజ్. సైలెన్స్. మేడం కానన్కు పిల్లలందరికీ నిద్ర వస్తోంది. రాత్రి ఎవరూ సరిగ్గా పడుకోలేదు. నైట్ మేర్ మ్యూజిషియన్ కి కావాల్సింది వెలుతురు. నాకేమనిపిస్తుందంటే మనమందరం పొద్దున్నే పడుకోవాలని, ఇంకా నైట్ క్లాసెస్ తీసుకోవాలి. మంచి ఐడియా. అటెన్షన్ ప్లీజ్. మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళి మీరందరూ బాగా నిద్రపోండి. మన క్లాసెస్ ని మనం నైట్ తీసుకుందాం. ఏంటిది? పిల్లలు నిద్రపోతున్నారు, పగలే నిద్రపోతున్నారు. వావ్ వావ్. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను రాత్రుళ్ళు మాత్రమే అటాక్ చేస్తానని. అద్భుతంగా ఉండబోతోంది. వెళ్ళండి వెళ్ళండి నా కలలారా, వెళ్ళండి. వెళ్ళి పిల్లల్ని చాలా భయపెట్టండి. తరువాత వాళ్ళ ఏడుపులు పెడబొబ్బులు ఇక్కడికి తీసుకువచ్చి నా ఆకలి తీర్చండి. నేను మీతోనే ఉంటాను. ఓకే మైరా.
ఒక నిమిషం. ఈ బాయ్స్కా డ్రీమ్ బ్రేకింగ్ క్లౌడ్ క్రియేటో. ఇదేంటి? ఒకవేళ మనకి నైట్ మేర్స్ వస్తే ఇది మనల్ని లేపుతుంది, అందువల్ల మనం అరవాల్సిన అవసరం లేదు. అటు చూడండి, అక్కడ ఒక తలుపు ఉంది. రుద్ర, ఈ డే నైట్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అందరూ పగల్లో నిద్రపోవడం వల్ల డే మ్యార్స్ వచ్చేసింది. ఈ నైట్ మేర్ మెజిషియన్ చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. మనం ఎంతసేపు నిద్రపోతే అంత పవర్ మనకి పోతుంది. ఇంకా ఆయన చాలా పవర్ఫుల్ గా మారిపోతున్నారు. ఆ మెజిషియన్ కి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంటుంది. డ్రీమ్ లో అటాక్ చేస్తున్నారు, కానీ మనం అతన్ని డ్రీమ్ లో ఎలా అటాక్ చేయాలి? డ్రీమ్ వరల్డ్ లో అతనికి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఐ థింక్ మనం అలాజర్ సార్ హెల్ప్ తీసుకోవాలనుకుంటా. డ్రీమ్ వరల్డ్ గురించి ఆయనకి తప్పకుండా ఏదో ఒకటి తెలిసి ఉంటుంది. మైరా, నువ్వు చెప్పింది నిజమే. రండి, మిమ్మల్ని అందరినీ అలాజా సార్ దగ్గర కనెక్ట్ చేస్తాను. అరే రుద్ర, ఎలా ఉన్నావు? ప్రతిరోజు కలిసి నిన్ను చూసే నాకు చాలా సంతోషంగా ఉన్నావు. హలో అలాజర్ సార్, నాకు మీ హెల్ప్ కావాలి. ఏమైంది? అలాజర్ సార్, మా అకాడమీలో ఒక మెజిషియన్ భయంకరమైన కళ పుట్టిస్తున్నారు. ఇంకా అరుపుల వల్ల అతని పవర్ ని బాగా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అరే, ఈ మెజిషియన్ గురించి నిన్ను ఎప్పటికూ ప్రశ్నించలేదు. డ్రీమ్ వరల్డ్ ని కంట్రోల్ చేసిన పవర్ అది ఓల్డ్ మ్యాజికల్ వరల్డ్ ఇన్ మ్యాజిక్. అయిన తర్వాత ఇప్పుడు వృద్ధులు వంటి కన్ను దాని మిస్ ఎన్క్వైరీ. గుడ్ మార్నింగ్ మిస్ ఎంక్వైరీ. హలో రుద్ర, ఎలా ఉన్నావు?
నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చావు. కొంచెం ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కొంచెం ఆపు, వీడిని చెప్పడానికి విను. తరువాత కాఫీ తగ్గుతున్నావు. ఎవరి మాట వినాలి? వీళ్ళందరూ ఎవరు? అరే రుద్రాకి ఇప్పుడే అలో చెప్తున్నావు. రుద్రానా? రుద్రా ఏమైంది? రుద్రా ఒక మెజిషియన్ ఉన్నారు, అతను అందరికి నైట్ మేర్స్ ఇస్తున్నారు. అతని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఓకే ఓకే, మ్యాజిషియన్ నైట్ మేర్ ఇచ్చేవారు. ఆయన పేరే నైట్ మేర్ మ్యాజిషియన్. ఆయన గురించి నేను నీకు ఈ మాత్రమే చెప్పగలను. నిద్ర అందరికీ వస్తుంది, ఆయన నిద్రపోవాలి కదా. మేలుకోనుండండి, ఎవరు నిద్రపోకండి. ఖచ్చితంగా విజయం మీకే లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు కాఫీ తీసుకొస్తాను. ఆగండి ఆగండి, అంతలోపు తిరక్కండి. ఇప్పుడేమైంది? కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ ఏదో సమస్య ఏర్పడుతుందని నాకు అనిపిస్తోంది. లేదు లేదు, ఎలా ప్రశ్న ఇంకా లేదు. లేదు, ఇక్కడ ఏదో సమస్య ఉందని నాకు అనిపిస్తోంది. మీరందరూ నర్వస్ గా ఉన్నట్టున్నారు. నీ పేరు మైరా కదా? హాయ్, నైస్ మీటింగ్ యూ మైరా. రా, మన ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. వద్దు! ఆగండి, ఆగండి! త్వరగా ఇమేజ్ ని మాయం చేయి. వాళ్ళని తిరిగి వెళ్తున్నావు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాం. నిద్ర అందరికీ వస్తుంది, అతను కూడా పడుకోవాలి. పడుకోకండి, మేల్కొని ఉండండి. అప్పుడు విజయం మీదే అవుతుంది. అంటే దీనికి అర్థం అతను పడుకునే వరకు మనం వేచి చూడాలి. ఇంకా మనం మెలకుతూనే ఉండాలి, ఎందుకంటే ఆయన మనని అటాక్ చేయకుండా ఉండడం కోసం. కానీ ఆయన నిద్రపోవడం వల్ల మనకి లాభం ఏంటి? అతను మనకి ఏం చేశారో మనం కూడా తిరిగి అదే చేయబోతున్నాం. అతను పడుకున్నప్పుడు ముందు మనం అతన్ని అటాక్ చేద్దాం. కానీ ఇన్ని రోజులు ఎవరూ నిద్రపోలేదు. మీరు కూడా ఫుల్ స్ట్రెంత్ లో ఉన్నట్టు లేరు. పిల్లల్లో నిద్రపోగాని ఆయన ఇంకా పవర్ఫుల్ గా మారిపోతారు. ఇంత కొంచెం సమయంలో ఆయన వెతకటం చాలా కష్టమని నాకు అనిపిస్తుంది. ట్రాప్! ఎగ్జాక్ట్లీ మైరా, మనం అతని దగ్గరికి వెళ్ళడం బదులుగా అతన్ని మన దగ్గర రప్పిద్దాం. మనం అతనికి ఒక ట్రాప్ సెట్ చేద్దాం. మేడం కానన్గో, మీరు ఇలా చేయగలరా? ఎలా అయితే మీరు ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ ని క్రియేట్ చేశారో అదేలాగా గ్రౌండ్ లో పిల్లలందరూ భయంతో పడుకునేలాగా ఒక ఇమేజ్ క్రియేట్ చేయండి. ఎందుకంటే నైట్ మేర్ మెజిషియన్ అక్కడికి వస్తారు. నేను అతన్ని పట్టుకోగలను. తప్పకుండా రుద్ర, మంచి ఐడియా. పద. రుద్ర, ఆల్ సెట్. లెట్స్ వెయిట్ ఫర్ నైట్మేర్ మెజిషియన్. ఓకే మేడం కానన్గో. పిల్లలు, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనందరం కలిసే ఉన్నాం. నా కలలకి పిల్లలు భయపడకుండా ఎలా ఉండగలరు? గ్రౌండ్ లో నిద్రపుచ్చినంత మాత్రాన ఈ మెజిషియన్ ఆఫ్ నైట్ మేర్స్ కలలు ఎలా ఫెయిల్ అవ్వగలవు? ఎన్నడూ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. వెళ్ళండి వెళ్ళండి నా కలలారా, వెళ్ళండి. వారి వద్దకు వెళ్ళి వారిని భయపెట్టండి. తరువాత వారి ఏడుపులు పెడబొబ్బులు ఇక్కడికి తీసుకువచ్చి నా పవర్ ని ఇంక్రీజ్ చేయండి. వెళ్ళండి. అరే మైరా లేకు, చూడు డ్రాగన్ నన్ను చేస్తోంది. అరే నన్ను డ్రాగన్ చేస్తున్నావు. అరే, నేను పంపిన ఇంతటి భయంకరమైన కలలకి పిల్లలు ఎందుకు నవ్వుతూ ఉన్నారు? ఇది ఎలా సాధ్యమైంది? వెళ్ళండి వెళ్ళండి నా భయపెట్టే కలలారా, వెళ్ళండి. నా నైట్ మేట్స్ లారా, వెళ్ళండి. వెళ్ళి పిల్లల్ని భయపెట్టండి. వెళ్ళండి. వాళ్ళు ఇంకా నవ్వుతూనే ఉన్నారు.
ఇక్కడేంటి తమాషాలా జరుగుతోంది? నేను ఇంత భయపెట్టి కలలు పంపిస్తుంటే మీరు భయపడకుండా ఉన్నారేంటి? హలో నైట్ మేర్ మెజిషియన్. ఓ, అంటే ఈ ప్లాన్ వేసింది నువ్వే అన్నమాట. నన్ను పట్టుకోవడానికి వల విసిరావా? మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని కలవట్లేదు. కలవనంత వరకు, ఫైట్ చేయనంత వరకు ఎలా వర్కౌట్ అవుతుంది? ఒకటి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రుద్ర, నేను ఫైట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కానీ నేను ఫైట్ చేసే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. టైమింగ్ నాదై ఉంటుంది, చోటు నాదై ఉంటుంది, కళ నాదై ఉంటుంది. కేవలం నిద్ర మాత్రమే నీదై ఉంటుంది. తక్కినవన్నీ నావై ఉంటాయి. ఇంకా ఎంతకాలం నిద్రపోకుండా ఉంటావు రుద్ర? నేను నీ నిద్ర కోసం వేచి చూస్తున్నాను. బాయ్ రుద్ర. రుద్ర, కాన్ఫిడెంట్ ఈస్ గుడ్, బట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఈస్ బ్యాడ్. అలాగా, మీరు ఇక్కడే ఉన్నారా? నైట్ మేర్ మెజిషియన్, మీకు ఒక పాఠాన్ని నేర్పించాల్సిందే. ఈ కలర్ఫుల్ పొగ గురించి నీకు తెలుసా? ఇది నిద్రను కలిగించే పొగ, స్లీపింగ్ స్మోక్. నువ్వు తొందరగానే ఇక్కడ నిద్రపోతావు. నువ్వు నిద్రలోకి జారుకున్న తర్వాత నేను నీకు ఎటువంటి కలలు రప్పిస్తానంటే అవి ఎలా ఉంటాయంటే నువ్వు బిత్తరపోయి అరుస్తావు. వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం పారిపోతావు? ఏదైనా ఒక చోట నిద్ర ఖచ్చితంగా వస్తుంది. నిద్ర వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందంటే నువ్వు కళ్ళే తెరవలేవు. మైరా, మైరా, వరుణ్, నాకు నాకు నిద్ర వస్తోంది. మేడం కానన్ గో. ఇలాంటి పరిస్థితి వస్తుందని నిమజ్జనం చేయమండి, ప్రార్థించండి. తరువాత ఎప్పటికూ నేను కళ చూడలేదు. వాళ్ళనే మనని కాపాడుతాం. రుద్రాకేమైంది? మేడం కానూన్ గో రుద్ర మీద నైట్ మేర్ మెజిషియన్ దాడి చేశాడు. మేము రుద్ర వెనకాలే వెళ్ళాము. అప్పుడు వీడు నిద్రలో కింద పడ్డం మేము చూసాము. కానీ మేము సరైన సమయానికి వెళ్ళి చేరుకున్నాం. త్వరగా వెళ్ళి రుద్రాన్ని తీసుకొచ్చేసాం. మీరు చాలా మంచి పని చేశారు. వెల్ డన్. ఆల్ టీచర్స్, మీరు నాకు సహాయం చేయండి. మేడం కానన్ గో. రుద్ర, జాగ్రత్త. ఇప్పుడు బాగున్నదిగా నీకు? ఎస్ మేడం కానన్ గో. ఆ మెజిషియన్ నాపై స్లీపింగ్ స్మోక్ బంబ్ యూజ్ చేశారు. అతను నన్ను డీప్ స్లీప్ కి పంపడానికి ట్రై చేశారు. ఎందుకంటే నా కలలోకి వచ్చి నన్ను అంతం చేయాలనుకున్నారు. కానీ అతను ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలిసిపోయింది. వెరీ గుడ్ రుద్ర. ఇప్పుడు వాళ్ళ దగ్గర లొకేషన్ ఉంది. మనకొక ప్లాన్ మాత్రమే అవసరం అవుతుంది.
ఎవరు చప్పుడు చేస్తోంది? నిద్రపోనివ్వండి. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది ఇక్కడ? ఓహో, రుద్రా అంటే ఇది నీ పనే అన్నమాట. హలో మెజిషియన్. నువ్వు నన్ను నిద్రపోనివ్వకూడదని అనుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను నిరంతరాయంగా నిద్రపోనిస్తాను చూడు. మీరు మమ్మల్ని పడుకోనివ్వలేదంటే మేం మిమ్మల్ని పడుకోనివ్వం. మీరు కూడా పడుకోవాల్సిందే కదా. ఒకసారి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి లెక్క తీర్చేద్దామా? రా రుద్రా, ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయడం నీకు చాలా ఇష్టం కదా. 1-to-1 ఫైట్ చేయడానికి. నువ్వు నన్ను నా స్టైల్లో ఫైట్ చేయనివ్వలేదు కదా. సరే అయితే రా, నేను నీలాగే ఫైట్ చేస్తాను. ఇప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను. నువ్వు చూస్తూనే ఉండు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకండి. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? మనిద్దరము ఫైట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరు రాకుండానే ఇది. నేను చెప్పాను కదా, ఫైట్ యొక్క టైమింగ్ నాదై ఉంటుంది, చోటు నాదై ఉంటుంది, కళ కూడా నాదై ఉంటుందని. కేవలం నిద్ర మాత్రమే నీదై ఉంటుంది. ఇంకా ఎంత ఆపగలవు రుద్రా? ఇది తిరిగి తిరిగి నీ దగ్గరకే వస్తుంది. నువ్వు దీన్ని ఆపుతావో లేదో నువ్వు నిద్రపోయి తీరాలి. నీకు యుద్ధం చేయడం చాలా ఇష్టం కదా. రా రా, యుద్ధం చేద్దాం. Zibaiska multi-target attack! వరుణ్, చూసావా? రుద్రకి నిద్ర వస్తుంది. వాడు నిద్రపోతే పెద్ద ప్రాబ్లం వస్తుంది. వాడిని ఎలాగైనా బబ్బుల నుంచి బయటికి లాగండి. ఎవ్వరూ మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు. ఇక్కడ కేవలం నేను రుద్ర మాత్రమే. నేను ఇప్పుడు పర్సనల్ గా వాడి కలలోకి వెళ్తాను, అలాగే పర్సనల్ గా సూపర్వైజ్ చేస్తాను. వీడు ఎక్కువగా అరిచి పెడబొబ్బులు పెట్టగానే ఈ రోజు నన్ను ఎవరు ఆపలేరు. వీడు నన్ను చాలా విసిగించాడు. నేను ఇప్పుడే నీ డ్రీమ్స్ లోకి రావడానికి ఏర్పాట్లు చేస్తాను రుద్ర. హలో నైట్ మేర్ మెజిషియన్, నేను పడుకోబోతున్నాను. మీరు నైట్ మేర్ ని తీసుకురాబోతున్నారా లేదా? అవును, వచ్చేస్తున్నాను. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఒకవేళ నేను డ్రీమ్ నుంచి రాలేకపోతే మీరు కూడా రాలేరు. ఈ కవచం తెలుస్తోంది కదా. ఇదేంటి? ఇది ఎలా జరిగింది? ఇది
ఇది ఏంటిది? నువ్వు నువ్వు నన్ను ఏం చేశావు? రుద్ర రా, వచ్చి కాపాడు, లేదంటే వీళ్ళని లోపలికి విసిరేస్తాను. వీళ్ళు వేల అడుగుల లోతులోకి పడిపోతారు. నో నో నో, నువ్వు మ్యాజిక్లు చేయలేవు, నీ వల్ల ఎగరను కాదు. నువ్వు ఈ వంతెనపైనే నడిచి రావాలి. ఇది నా ప్రపంచం, ఇక్కడ నా రూల్స్ మాత్రమే వర్తిస్తాయి. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఫోకస్ అండ్ బిలీవ్. నేను కలలో ఉన్నాను, నేను మ్యాజిక్ చేయగలను, నేను మ్యాజిక్ చేయగలను, నేను మ్యాజిక్ చేయగలను. ఫోకస్ అండ్ బిలీవ్. ఫోకస్ రుద్ర. ఇదెలా సాధ్యం? నువ్వు ఎలా మ్యాజిక్ చేస్తున్నావు? ఇది అసలు ఎలా సాధ్యమైంది? అరే ఏంటది? కథలో ట్విస్ట్. మెజిషియన్ అక్కడ గట్టిగా అరుస్తున్నారు. వరుణ్, ఈ కళని రుద్ర మెజిషియన్ కి చూపిస్తున్నాడా లేదా మెజిషియన్ రుద్రకి చూపిస్తున్నారా? ఇది ఎలా ఉందంటే రుద్ర ఆయనకి కళ చూపిస్తున్నట్టు. రుద్ర రుద్ర ఆపు, రుద్ర రుద్ర ఆపు. రుద్ర, ఒకవేళ ఇవన్నీ నిన్ను తాకాయంటే తరువాత నువ్వు ఎప్పటికీ కలలను చూడలేవు, ఎందుకంటే నువ్వు జీవించి ఉండవు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నన్ను వదిలే, నన్ను వదిలే. రుద్ర, నేను నిన్ను విడిచిపెట్టను. నన్ను వదిలే, నన్ను వదిలే. కాపాడు, కాపాడు. భయపెట్టండి, భయపెట్టండి, బాగా భయపెట్టండి. మీరు ఏ డైలాగ్ చెప్తూ ఉంటారు? గుర్తు రావడం లేదే. వెళ్ళిపో, వెళ్ళిపో, కళ వెళ్ళిపో, వెళ్ళి వాళ్ళని భయపెట్టు. ఇంకా ఏం చెప్తారు? మా నుంచి వచ్చే అరుపుల సహాయంతో మీరు మీ పవర్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారు. ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది.
ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు రుద్ర? ఇలా చూడండి, నేను కాదు, అతనే మిమ్మల్ని నిద్ర లేపారు. మీ కోపాన్ని అతనిపై చూపించండి. నన్ను విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి. రుద్ర, పోడండి, కాపాడండి, హెల్ప్ హెల్ప్, కాపాడండి, హెల్ప్. రుద్ర రుద్ర రుద్ర, హెల్ప్. ఇప్పుడు చెప్పండి, మీ కలలో భయపడ్డం ఎలా ఉందని? నన్ను కాపాడు, నన్ను కాపాడు. వీళ్ళు నన్ను లాక్కొని వాళ్ళతో తీసుకెళ్లిపోతారు. నన్ను కాపాడు రుద్ర, నేను తప్పించుకోలేకపోతున్నాను. అయితే చిటిక వేసి నన్ను కల నుంచి బయటకు రప్పించండి. హలో హలో, లేకండి లేకండి. రుద్ర, థ్యాంక్ యూ, నువ్వు నన్ను కాపాడావు. సారీ, నేను అందరినీ ఇబ్బంది పెట్టాను. మేడం, పిల్లలు, నన్ను క్షమించండి. ఇకపై ఎప్పుడూ నేను ఇటుగా రాను. నేను వెళ్తాను. నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. నీకు శిక్ష దొరుకుతుంది. వద్దు, నాకు ఏ శిక్షను విధించకండి. నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు అందరినీ రక్షించేశావు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.